హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 18వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ సింహరాశి వారికి జరిగేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిషాలయం, గురుజీ గణపతి గారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలైతే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి ఎవరైనా నచ్చితే సరే ప్రాణమైనా ఇవ్వటానికి వీరు రెడీగా ఉంటారు. అలానే వీరికి ఎవరైనా ఒక్కసారి నమ్మితే ప్రాణం స్నేహితుల్లాగా మర్చుకుంటారు. వీరి అందరికీ కూడా సమానటువంటి రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారికి సమాజంలో ఎలా ఉంటుందంటే కనుక వీరి కోపిష్టివారు అనేటువంటి ఒక ముద్ర అనేది వీరి ఈ రాశిలో వారికైతే పడింది. కానీ నిజానికి ఈ రాశి వారు కోపిష్టి వారు కాదు. చాలా సున్నితమైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చాలా ఓపికతో పనులు చేస్తూ ఉంటారు. ఇతరులు అంటే వీరు చాలా గౌరవాన్ని వీరు చూపిస్తూ ఉంటారు. కానీ సమాజంలో వీరికైతే కొంచెం చెడ్డ పేరుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికైతే మార్చి 18వ తేదీన మంగళవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక ఈ సింహరాశి వారికైతే ఈ రోజునైతే ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అదృష్టం అనేది వరిస్తుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఆధ్యాత్మిక సాధన అవసరం. ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలైతే ఈ రోజున ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసైతే ఈ రోజున ప్రయాణాలైతే చేస్తారు. కనుక ఉద్యోగంలో పదోన్నత సూచనలైతే ఉంటాయి. ఇక బలమైన సంకల్పంతో ముందుకు సాగండి. కనుక ఈ సింహరాశి వారు ఈ రోజునైతే పార్వతి పరమేశ్వరుల నుండి ప్రార్థించండి. మీకు ఇలా చేయటం వల్ల మీకు మంచి ఉత్తమమైన ఫలితాలైతే వస్తాయి. ఇక ఈ సింహరాశి వారికైతే దినఫలాల ప్రకారం అయితే ఈ రోజున ఇలా జరగబోతుంది.